ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజ్జీస్ హోమ్ వీడియోస్. ఈరోజు నేను మీకు అల్లం పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా 200 గ్రాముల అల్లాన్ని తొక్క తీసుకొని ఇలా సన్నగా కడుక్కొని ఉంచుకోవాలి. 50 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నది, 100 గ్రాముల బెల్లం పొడి కొట్టుకున్నది, జీలకర్ర 1 స్పూన్ సరిపోతుంది, 6 రెబ్బల వెల్లుల్లి, 2 స్పూన్స్ పచ్చికారం, ఆయిల్ 4 స్పూన్స్ ఆయిల్, ఉప్పు రుచికి సరిపడా. కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక మనం కడాయి వేడెక్కిన తర్వాత అల్లం ముక్కల్ని ఇలా వేసి వేయించుకోవాలి. మనం కారం లేదా అంటే ఎండుమిర్చి అయినా తీసుకోవచ్చండి. కారమే తీసుకోవాలని ఏం లేదు. ఎండుమిరపకాయలు ఉంటే వేయించి ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. అల్లాన్ని 5 నిమిషాల వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లాన్ని. అల్లం చాలా మంచిదండి ఆరోగ్యానికి, అందరికీ తెలిసిన విషయమే అది. అల్లం వేగిపోయింది, మనకి వాసన కూడా వచ్చింది వేగిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు అల్లాన్ని ఒక ప్లేట్లో తీసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. అల్లం చల్లారేలోగా మనం పోపుని రెడీ చేసుకుందామండి. పోపు రెడీ అయిపోయింది. అల్లం చల్లారిపోయింది. అల్లం వేసుకోవాలి. ముందుగా చింతపండు అండి. మనకి చింతపండు తొందరగా నానాలి అంటే మనం వేడి నీళ్ళలో నానబెట్టుకోవచ్చు. వేడి నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల చింతపండు తొందరగా నానిపోతుంది. చింతపండు అంతా ఇలా వేసేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, కారం, ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి. కొంతమంది ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు. పచ్చి కరివేపాకు వేస్తే బాగుంటుందండి, టేస్ట్ కోసం వేస్తున్నాను. ఫైనల్గా బెల్లం. ఇవన్నిటిని కలిపి మిక్సీ పెట్టుకోవడమే. మిక్సీ అయిపోయిందండి, చేసేసాము. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీన్ని మనం ఒక 1 మంత్ వరకు యూజ్ చేసుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఏమీ అవ్వదు. ఇది అల్లం చట్నీ మనకి దోశల్లోకి, ఇడ్లీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. చివరిగా మనం పోపు సిద్ధం చేసి ఉంచుకున్నాం కదండి, దాన్ని కూడా ఇందులో కలిపేస్తున్నాము. అంతే అండి, అల్లం చట్నీ తయారైపోయింది. ఇంకా పచ్చడి రెడీ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.